ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల కెనరా బ్యాంక్ అధికారుల తప్పిదాల వల్ల సుమారు 100 మంది రైతులు రుణమాఫీ అందక లాబోదిబ్బోమంటున్నారు. పురుగుమందు డబ్బాలు పట్టుకొని బ్యాంక్ ముందు నిరసన తెలిపారు. కెనరా బ్యాంకు పరిధిలో రేపాల నరసింహలగూడెం, జగన్నాథపురం, సీతానగరం, విజయరామపురం గ్రామాలకు చెందిన సుమారు 1500 మంది రైతులున్నారు. వారిలో 300 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని అధికారులు తమ డేటాను ఉన్నతాధికారులకు పంపించకపోవడం వల్లనే తమకు రుణమాఫీ అందలేదని రైతులు వాపోతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం రుణమాఫీని వెంటనే రుణమాఫీకి అర్హత ఉంటే అందులో 300 మంది మాత్రమే ఇప్పటి వరకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. దీని మీద నిరసనగా మేము మాకు పడని నో డేటా వచ్చిన వాళ్ళందరూ కూడా తక్షణమే రుణమాఫీ చేయాలని ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి అధికారులు తీసుకొని మా యొక్క సమస్యను అది తొందరగా పరిష్కరించాలని కోరుతూ, అదేవిధంగా కేసీఆర్ గవర్నమెంట్లో అప్పుడు మాకు రుణమాఫీ కాలేదు, ప్లస్ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మాకు రుణమాఫీ కాలేదు. దీని కారణం మొత్తం కూడా బ్రాంచ్ మేనేజర్లు మా డేటాని పంపించకపోవడం వల్లనే. రుణమాఫీ కాకపోతే మాకు పడని రైతులందరం కూడా మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మాకు వచ్చినాయి. మేము బయట డబ్బులు తీసుకొచ్చి మేము వడ్డీలు కట్టి అప్పు తీసుకొచ్చి మేము చేశాం. కాబట్టి వ్యవసాయం కూడా అంత అనుకూలంగా లేదు ఈ సంవత్సరం. కాబట్టి మాకున్న సమస్యలకి తక్షణం మాకు ఈ రుణమాఫీ జరిపి మా రైతులు ఆదుకోగలరని మీ ప్రభుత్వాన్ని. విజయరామపురం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి రేపాల కెనరా బ్యాంకులో 1500 మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 300 మందికి మాత్రమే రుణాలు వర్తించినవి. పెండింగ్లో ఉన్నటువంటి రుణాలను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మా యొక్క డేటా గవర్నమెంట్కి సబ్మిట్ కాలేదు. అందువల్ల మా డేటాని వెంటనే గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని బ్యాంక్ అధికారులు నిర్వహిస్తూ ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. లేని పక్షాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా ఈ ప్రాంతంలో రైతులందరితో కలిసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. 200 మంది రైతులు నిర్లక్ష్యం బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం రుణమాఫీని వెంటనే